హాయ్ హలో నమస్తే, నేను మీ అర్జున్ అంబాటి. హౌస్లో ప్రతి ఒక్కటి లిమిట్లెస్సే, కానీ హౌస్ మేట్స్ లిమిట్ దాటారని ఆడియన్స్ కనిపిస్తే మాత్రం వాళ్ళ హౌస్ నుంచి బయటికి రావాల్సిందే, ఈ బజ్లో అడుగు పెట్టాల్సిందే. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ బజ్ సీజన్స్ ఒక లెక్క, ఈ సీజన్ ఒక లెక్క. ఈ సీజన్లో మా కంటెస్టెంట్స్ చెప్పే రీజన్స్, పంచుకునే ఎమోషన్స్ మొత్తం ఎక్స్ట్రీమ్గా ఉండబోతున్నాయి. ఎందుకంటే తెలుసుగా, ఈ సీటు యమహాటు. వెల్కమ్ టు బిగ్ బాస్ 8 బజ్, పవర్డ్ బై SGR 777 ఫుడ్స్. ఈవిడ ఎంట్రీలో నాకు సార్కి ఇచ్చింది హార్ట్, కానీ బిగ్ బాస్ హౌస్లో ఉండకూడదని ఆడియన్స్ డిసైడ్ చేశారు ఆవిడ ఫేట్. ఈవిడ ఇంట్లో చూపిద్దాం అనుకుంది తిక్క, కానీ మారింది ఆవిడ లెక్క. అందుకే బిగ్ బాస్ బస్కి వచ్చేస్తుంది మన బెజవాడ బేబక్క. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. ఆల్ గుడ్. చికెనట్ అయితే ఏం కనిపించట్లేదు కానీ రాలేదనుకుంటే నాకు కొంచెం ఏదో లైట్ గా అనిపిస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది 1 వీక్? కొత్తగా ఉంది. అర్థమయ్యే లోపల బయటకు వచ్చా. అసలు నాకు టైమే లేదు కదా. అంటే నాకు అనిపించింది ఏంటంటే, అది తెలుసుకునే లోపలే ఎలా ఆడాలి, ఎలా ఉండాలి. అంటే సాఫ్ట్గా ఉంటే సాఫ్ట్గా ఉన్నామన్నారు, స్ట్రిక్ట్గా ఉంటే చెప్తారు అన్నీ. సో అర్థమయ్యే లోపలే అప్పుడే అయిపోయిందా. ఈ 1 వీక్లోనే బయటకు వచ్చేసినందుకు ఏమన్నా రిగ్రెట్ ఏదైనా ఉందా, లేకపోతే ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది ఇట్లాగేమన్నా? డెఫినెట్గా అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఉండుంటే మన స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యేదాన్ని. ఎందులో స్ట్రాంగ్ కంటెంట్? ఇన్ ఎవ్రీథింగ్. అంటే టాస్క్లు ఒకటే కాదు కదా, హ్యూమన్ బిహేవియర్. సో దేర్ ఆర్ చాలా థింగ్స్ ఉన్నాయి. మనుషులతో ఎలా ఉండాలి, ఇప్పుడు వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం వినాలి, అవన్నీ మనకు తెలియదు కదా. మరి మీరు ఇంత పెద్ద నేషనల్ టెలివిజన్లో కనపడుతున్నారు, ఇంత పెద్ద షోకి వస్తున్నారు అన్నప్పుడు మీరు గ్రౌండ్ వర్క్ ఏం చేయలేదా? ఎట్లా ఉండాలి హౌస్లో? నిజంగా ఎందుకని ఈ గ్రౌండ్ వర్క్ ఏం ఉండదు. నాకు తెలిసైతే నువ్వు లోపలికి వెళ్ళి నువ్వు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే నేను ఎవరెవరు ఉన్నారు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఏమేమి ఎలంగానే నేను చేసిన తప్పు మాత్రం ఎవరు చేయదు. నెత్తి మీద ఇంత బండ ఏమంటారు, ఆ బరువు బాధ్యతలు మాత్రం స్వీకరించొద్దు. తీసుకుంటే నా లెక్కే అవుతారు. మరి చేయనని చెప్పకుండా ఉండాల్సింది కదా హౌస్లో. మనకి ఇట్లా అవుతుందని తెలియదు కదా. అందరం కలిసి ఆలోచించుకొని ఒక డెసిషన్కి వస్తే, ఆ డెసిషన్ని నేను సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదని ఒకరోజు అన్నారు, సాఫ్ట్గా ఉన్నామని. బాగా స్ట్రిక్ట్గా ఉన్నామని ఇంకో రోజు అన్నారు. ఈ రెండు కాకుండా మూడో రోజు నుంచి నాకు నచ్చినట్టున్నాను, కానీ అప్పటికే ఆల్రెడీ లేట్ అయింది. అండ్ నేను ఎక్కడా కూడా రూల్స్కి విరుద్ధంగా బిహేవ్ చేయలేదు. ఒక్కసారి పడుకోలేదు, ఎవరిని పర్సనల్లీ టార్గెట్ చేసి అనలే, ఉత్తుత్తి గొడవలు పెట్టుకోలే. నా వరకు నేను ఎట్లా ఉంటానో అట్లనే ఉన్నా. కానీ ఫస్ట్ 2 days మాత్రం అందరూ చెప్పినప్పుడు ఓకే హౌస్లో అంటే ఇలా ఉండాలేమో, నాకు తెలియదు కదా, నాకంటూ నచ్చినట్టునే ఉండొచ్చు అని. మీరు స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ అని మీ మాటల్లో చెప్తున్నారు, కానీ అది మీ చేతుల్లో ఈ 1 వీక్లో ఎక్కడా కనిపించలేదు ఆడియన్స్కి. కనిపించలేదా? అయితే నేను మైండ్లో అనుకున్నట్టున్నాను. అంటే కనిపించలేదా అని అడుగుతుంటే మరి మీరు చూపించినట్టు మీకు అనిపించిందా? నేను చూపించానని అనుకుంటున్నా. మేబీ సరిగ్గా అది జనాలు సరిగ్గా చూడలేదేమో. బెజవాడ తెలివితేటలు వాడుతున్నా, చూసుంటే ఉండేదాన్ని కదా లోపల. వాళ్ళకి వంట ఉండడమే సరిపోయింది నాకు. ఆ వంట లేట్ అయిందని నామినేషన్లు, కారం అయిందని నామినేషన్లు, ఇండివిజువల్ కుకింగ్ కిచెన్ మూలాన నన్ను మొత్తం నామినేట్ చేసి పడేసింది. బేసికలీ ఏంటంటే, మనం మా నాన్నగారు లాగా రూల్స్ రెగ్యులేషన్స్ అది ఫాలో అయ్యి అందుకే తోసి పడేశారు. సాటర్డే ఎపిసోడ్లో ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసి మొహాన్ కొట్టి మీ టీంలోంచి బయటకు వచ్చేసింది. ఏమో నాకు కొంచెం బ్యాక్ స్టాబింగ్ లాగా అనిపించింది. అంటే నన్ను కొంచెం రెచ్చగొట్టి స్ట్రిక్ట్గా ఉండేలా చేసి. ఏ విషయంలో? అదే కిచెన్ మొత్తం ప్రాబ్లం అంతా కిచెన్ దగ్గరే. ఇంకోటి ఏంటంటే, నేను చాలా ఇష్టపడి మన నిఖిల్ టీంలోకి వచ్చా కదా, చాలా 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 ఇష్టపడి. తాను ఎంతసేపు ఇంకా సోనియా అనే తన టీంలో ఉండాలి, సోనియా అనే స్ట్రాంగ్. అప్పుడు నేను అడిగే, నీకు బేబక్క స్ట్రాంగ్ కంటెస్టెంట్లా అనిపించట్లేదని. సగం డీమోటివేషన్ మనం చూస్ చేసుకున్న టీంలోనే వస్తుంది. మనం అందుకని ఆ రోజు చూస్ చేసుకునేటప్పుడు ఆ బోర్డులో పెట్టారు, మనం చేసుకునే చాయిస్ వల్ల పరిణామాలు ఉంటాయని. నా చాయిసే, నేను చేసుకునే చాయిసే నాకు నేనే ఇలా బయటకు వచ్చి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు మీరు టీంలోంచి ఎందుకు బయటకు వచ్చారు అనగానే మీరు బ్యాక్ స్టాబింగ్ అని మీ కళ్ళు చెమ్మగిల్లే. అవును, ఇలాంటి ఎమోషన్స్ ఏదో మీరు హౌస్లో చూపించి నిజంగా అదన్నా వర్కౌట్ చేసుంటే
ట్రూ బేబక్క అనేది ఏంటో నిజంగా జనాలకి తెలిసేది ఎందుకు చూపించలేకపోయారు? ఈ రోజు ఇక్కడ ఈ సీట్లో కూర్చున్నా అంటే నేను నేనుగా ఉండుంటే నేను అసలు ఇలా ఉండేదాన్ని కాదు. అసలు నేను డే 1 ఇవన్నీ ఇస్తున్నప్పుడు నేను వద్దురా భయనే మీరు అందరూ చేసుకోండి వెనకాల హెల్ప్ చేస్తానని చెప్పినా అనుకో హ్యాపీగా ఉండదు. అనవసరమైన బర్డెన్లు ఎవరేమనుకుంటారు, అడిగారు కదా మనం ప్లీజ్ చేద్దాం, మంచిగా ఉందాం, అందరం చూసుకుందాం. ముళ్ళ కిరీటాన్ని తీసుకొచ్చి నెత్తిమే పెట్టుకున్నా. బేసికలీ పెట్టుకున్నానుగా, అనుభవిస్తున్నా. నాకు నేను ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటాను అర్జున్. లోపల కూడా హ్యాపీగానే ఉన్నాను, బయటకు వచ్చిన హ్యాపీ. కాకపోతే నా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ మా మమ్మీ కానీ వాళ్ళు ఏంటంటే ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఒక మంచి అవకాశం వచ్చింది, లోపలికి వెళ్ళి మంచిగా తను మంచిగా ఆడుతుంది, మంచిగా షిల్ గో లాంగ్ వే అని చెప్పేసి. పాపం వాళ్ళే కాదు, స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బేబక్క ఎలా ఉంటుందో అని వెయిట్ చేశారు కదా. నేను వాళ్ళని డిసప్పాయింట్ చేశానని నేను బాధపడుతున్నాను. మీకు క్రికెట్ చూసే అలవాటు ఉందా? ఐడియా ఉంది. క్రికెట్లో అటాకింగ్ అంటే ఇష్టమా, డిఫెన్స్ అంటే ఇష్టం? మేబీ నాకు తొందరగా ఎవరిని అటాక్ చేయడం ఇష్టం ఉండదు. నేను డిఫెన్సే ఇష్టపడతా. తొందరగా నేను ఎవరిని అటాక్ చేయను. నేనైతే డిఫెన్స్ ఇష్టమై ఉంటే హౌస్ లో నామినేషన్స్ లో మీరు అసలు ఎక్కడ డిఫెండ్ చేసుకున్నట్టు కనిపించలేదు. డిఫెన్స్ చేసుకొని ఉన్నా పోనీ బేబక్క హౌస్ లో అంతా సైలెంట్గా ఉన్నా అట్లీస్ట్ నామినేషన్స్ లో అయినా డిఫెండ్ చేసుకుంటుంది, చాలా గట్టిగా ఉంది వాయిస్ అని చెప్పిన ఒక ఊపు ఉండేది ఆడియన్స్ లో. అది కూడా ఎక్కడ కనపడలేదు మాకు. మేబీ నేను సరిగ్గా డిఫెండ్ చేసుకోవడం నాకు రాలేదేమో. నాకు ఆ కామెడీ వీడియోస్ ఇవి చేయడం తప్ప నాకు అక్కడ ఇలా మాట్లాడితే అది రీచ్ అవుతుంది ఆర్ ఇలా మాట్లాడితేనే అది కరెక్ట్ అని ఎవరికి తెలియదు కదా. అట్లీస్ట్ నబిల్ నామినేషన్ గుర్తుందా మీకు? అవును. నీలో ఫైర్ ఉండాలి, అవును, నీలో గేమ్ స్పిరిట్ బయటికి తీయాలి అని చెప్పి నామినేట్ చేశారు. మరి మీరు ఒకళ్ళకి ఇలా ఒపీనియన్ ఇచ్చిన. అవును, అందుకే నెక్స్ట్ డే నుంచి ఐ స్టార్టెడ్ టు బీ మీ అండ్ ఐ స్టార్టెడ్ టు రేజ్ మై వాయిస్. నేను రైజ్ చేసిన, బరాబర్ చేసిన, ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసిన, ఐ రేజ్డ్ మై వాయిస్. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది నేను చేయను, నేను ఓన్లీ నా ముందు చేసినట్టుంది, మీరు లోపల చేసినట్టు లేదు. అది లోపల చేసినట్టు మాకు ఎక్కడా కనపడలేదు బేబక్క. మీకు కనపడలేదా? ఓకే సరే, ఓకే కనపడలేదా? అట్లీస్ట్ మీరు ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నారో ఇదన్నా లోపల చేస్తుంటే బాగుండేది. కరెక్ట్గా చెప్పాలంటే నామినేషన్స్ నుంచి తర్వాత నుంచి నేను చేంజ్ అయ్యా. ఎప్పుడైతే నబీల్కి చెప్పాను నేను ఇట్లా 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 నువ్వు ఇలా ఉండాలని, దాని తర్వాత నేను కూడా అది నాకు నేను అప్లై చేసుకున్నా. మీకు సోనియాకి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది ఫస్ట్ డే, గుర్తుందా మీకు? నాకే బాగా గుర్తుంది. జీవితంలో కుక్కర్ ఆర్గ్యుమెంట్లో మా అందరికి ఏమనిపించిందంటే సోనియాకి మీరు ఎందుకు భయపడ్డట్టు అనిపించింది. నాకు జనరల్లీ అర్జున్ గొడవలు ఇష్టం ఉండదు. నేను చాలా హ్యాపీ పర్సన్. నాకు ఇష్టం ఉండదు. నాకు ఇష్టం లేని పాయింటే గొడవలు పెట్టుకోవడము, ఏడవడాలు, గొడవలు పెట్టుకోవడం. సరే తను అంటుంది, నేను చాలా అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేశాను. నేను మనిషే కదా, నేను వంట మనిషిలా కుకింగ్ చేయడానికి అయితే అగ్రీ చేసుకుని అయితే లోపల పోలేదు కదా. సో ఆ కుక్కర్ పని చేయట్లేదు, సరిగ్గా అర్థం కాలేదు. అవన్నీ ఫస్ట్ డేనే, ఒక్క రోజులో మేము దిగిన నెక్స్ట్ డేనే ఇదంతా జరిగింది. సో నేను ఒక వాళ్ళ మీద నేను ఏజ్లో పెద్ద ఉండొచ్చు, కానీ నేను అన్నీ నేర్చుకుని వంట మనిషిలాగైతే లోపలికి వెళ్ళలేదు కదా. ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి తను అనింది. మీరు కూడా ఆ విషయం ఏంటి అని చెప్పి రిపీట్ చేశారు, ఏమన్నావు ఇప్పుడు అని చెప్పి. తను ఏమందో మీకు అర్థం కాక అడిగారా, లేకపోతే వేరే ఎవరినైనా పోక్ చేయడానికి అడిగారా? అది నేను తను ఏమంటుందో యాక్చువల్లీ ఎందుకంటే కిచెన్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది నాకు నిఖిల్ కదా. నిఖిల్ పక్కన ఉన్నాడు. సో నిఖిల్ హ్యాస్ టు లిజన్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. అందరూ ఆకలి అని చెప్పే కదా సోనియా గొడవ చేసింది. తనకు ఆకలేసింది, అందరూ ఇంకా వెయిట్ చేస్తున్నారు, అందరూ టిఫిన్ అవి ఇవి అన్ని తింటూనే ఉన్నారు. తను మాత్రం తినకుండా ఆకలితో కావాలని కూర్చుని షీ టార్గెటెడ్ మీ. మిగతా వాళ్ళందరికీ లేదు, తను ఎందుకు అంత ఆకలి ఫీల్ అయింది? సోనియా వాంటెడ్ గా మిమ్మల్ని టార్గెట్ చేసింది 100%. నేను చెప్తా, నాకు తనకు నేనంటే ఎందుకు చాలాసార్లు చెప్పింది కూడా. తర్వాత కూడా నాకు తను చూస్తే నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది, తను చూసే విధానం నచ్చదు. నేను బిగ్ బాస్ ఏమన్నా ఒకళ్ళనొకళ్ళు చూడొద్దని చెప్పారా? తను అర్థం కాలేదనుకో, తనేమని చెప్పింది నేను చూశాను అనుకో, మామూలుగా అర్థం కాక ఏం చెప్పింది తనని గ్రాస్ప్ చేసుకుంటాం చూస్తే అది కూడా నెగిటివ్ ఎనర్జీ లాగా. నాకు అందరితో బాగుంది ఎక్సెప్ట్ సోనియా. తను చాలా చాలా నెగిటివ్ ఎనర్జీగా ఉంది. నేను ఇలా పర్ఫామ్ చేయకుండా నాలో కామెడీ ఇవన్నీ నేను చేయలేకపోయానంటే బిగ్ రీజన్ తను అండ్ దెన్ నిఖిల్, వాళ్ళిద్దరే. ఆ అమ్మాయి గట్టిగా పాయింట్ రేజ్ చేసి అందరిని రెచ్చగొడితే అందరికీ అదే అనిపించింది. షీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీబడి. సోనియా అట్లా అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అంటున్నారు. సోనియా మిమ్మల్నే టార్గెట్ చేసింది అన్నారు. మరి నన్నే కాదు వేరే వాళ్ళని కూడా. నామినేషన్లో ఎందుకు తన పేరు తీయలేదు మీరు? తను నన్ను నామినేట్ చేసింది కదా అని తిరిగి నామినేట్ చేసే అంత ఇదైతే నేను లేను. నేను తన్ని ఐ వాంటెడ్ టు గివ్ ఎ ఛాన్స్. తను చెప్పింది కదా నన్ను నామినేట్ చేసింది.
అంటే నేను ఒక ఛాన్స్ ఇద్దాం తను అనుకున్నా. నామినేట్ చేసిందని మీరు నామినేట్ చేశారని చెప్పి అది రివెంజ్ నామినేషన్ అని చెప్పి ఎవరు అనుకోరు. మీరు కన్వే చేసే విధానం ఉంటుంది, మీ దగ్గర పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ కరెక్ట్గా చెప్పుంటే ఎందుకు అలా అనుకుంటారు ఎవరైనా? అది తెలుసుకునే లోపల నేను బయటకు వచ్చా. లోపల ఎవరు ఏమనుకుంటారో అని చెప్పి మిమ్మల్ని మీరు మార్చుకున్నారు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యా ఎవరి వల్ల? నిఖిల్ నిఖిల్ అండ్ సోనియా వల్ల. నిఖిల్ సోనియా ఇచ్చిన ప్రెషరు, నిఖిల్ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ. సోనియా నాకు చాలా ప్రెషర్ పెట్టింది కదా. బ్రేక్ఫాస్ట్ తినకుండా లంచ్కి ముందే వచ్చేసి లంచ్ చేసావా, ప్రిపేర్ చేసావా, లేట్ అయిపోతుంది. తను పాయింట్అవుట్ చేస్తే అప్పుడు అందరూ పాయింట్అవుట్ చేస్తారు కదా. సో వాళ్ళిద్దరే నాకు మెయిన్ రీజన్. మీరు 100 సార్లు స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అని చెప్పారు, ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు మీరు తన వల్ల? అదే చెప్తున్నా, లోపలికి వెళ్తే నేనుగా ఉంటే నేను సర్వైవ్ అవ్వలేను అనుకుని నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. గేమ్ షో కదా. సోనియా ఇచ్చిన ఒక వంట ప్రెషర్ని మీరు తీసుకోలేకపోయారా? నా ట్రూ నేచర్ యాక్చువల్లీ నేను బయటపట్టలేకపోయాను, ఎందుకంటే లోపల ఉన్న ప్రెషర్కి. నేను చెప్పాను కదా, నిఖిల్ అండ్ సోనియా నుంచి నాకు వచ్చిన ప్రెషర్ వల్ల నేనులా ఉండలేకపోయాను. నాకు ఆ ప్రెషర్ లేకపోతే నేను హాయిగా శేఖర్ భాష కౌలు చెప్పుకుంటూ చక్క తిరుగుతూ మేమిద్దరం కలిసి వెళ్ళాం బడ్డీస్గా. హ్యాపీగా కలిసి తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ లోపల ఏమైనా కిచెన్కి కావాల్సిన హెల్ప్ చేస్తూ ఎందుకంటే నాకు పర్సనల్ ఇష్యూస్ అక్కడ ఎవరితో నాకు ఏమీ రాలా. మంచిగానే అందరితో ర్యాప్ బాగానే ఉంది. నేను ఉండేదాన్ని కనీసం ఒక 7 to 10 వీక్స్ ఉండేదాన్ని. నేను ఆ పెద్ద డిపార్ట్మెంట్ నా నెత్తి మీద పెట్టుకోవడం వల్ల ఆ ప్రెషర్ నేను తీసుకోలేక నేను ఎలా బిహేవ్ చేయాలో నాకు అర్థం కాక, దిస్ ఇస్ జెన్యూన్ రీజన్. ఆ ప్రెషర్ కుక్కర్లో నేను కుక్ అయ్యాను. కుక్కర్లో పప్పు కాదు మాడింది నేను. అందుకే నా షో ఫ్లాప్ అయింది. అసలు బిగ్ బాస్ అన్నప్పుడు హౌస్లో చూసేది ఒక ఎత్తు అయితే బయట మీమ్స్ అండ్ కామెంట్స్ ఎక్కువ చూస్తుంటారు అందరూ. మేము ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసిందంటే బేబక్ అనగానే ఆవిడ కామెడీ టైమింగ్కి, ఆవిడ ఉండే సరదాకి నిజంగా చాలా మీమ్స్ వస్తాయి, చాలా నవ్వుకోవచ్చు అనుకున్నాం. ఎంత ఎతికినా మాకు బేబక్క మీద ఒక్క మీము దొరకలేదు, ఒక కామెంట్ దొరకలేదు. ప్రెషర్కి నేను కుక్ అయిపోయాను అంతే. నేను ఒక పదార్థం అయిపోయాను. ఫస్ట్ వీక్లో నేను ఒక డిష్, బెజవాడ బేబక్క అనే డిష్, ఆ వంటకాన్ని ఆస్వాదించారు జనాలు. అది ఆ డిష్ని నిజంగా ఆడియన్స్ ఆస్వాదిస్తే మీరు ముందుకెళ్ళేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు కదా. ఆ కుక్ అయిపోయాను, మాడిపోయానని చెప్పా కదా. వండారు, అది మాడిపోయిన మసాలా దోశలాగా అయ్యాను. హౌస్లో ఒక బెస్ట్ మెమరీ ఏంటి మీకు? నాకు విష్ణుప్రియ నాకు చాలా ప్రేమగా ఉండింది హౌస్ లోపల ఉన్నప్పుడు. అప్పుడప్పుడు నాకు వచ్చి ముద్దులు పెట్టడం. సీత కూడా అంతే, మేము అందరం కలిపి చక్కగా వండుకునేవాళ్ళం. సో వీ హ్యాడ్ గుడ్ బాండింగ్. సీతకి నాకు ఆర్ విష్ణుప్రియకి నాకు, వాళ్ళని చూసుకుని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. వాళ్ళిద్దరు. ఒక బ్యాడ్ మెమరీ ఆఫ్ కోర్స్ సోనియా. నిఖిల్ వాజ్ బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్ అని అనిపించింది. అంటే సోనియా నిఖిల్ బయట కూడా తెలుసు అని మీ అభిప్రాయం? తెలుసో లేకపోతే లోపల అలా స్ట్రాటజీ ప్లే చేశారు నన్ను అయితే. ఎందుకంటే లోపల వాళ్ళిద్దరు బాగా క్లోజ్గా ఉంటూ అందరు గమనిస్తున్నారు. వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటున్నారు లోపల. నిఖిల్ నేను ఒక టీం కదా, నాతో కబుర్లు చెప్పాలి, నాతో మాట్లాడాలి. అక్క మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం. ఓన్లీ కిచెన్లోకి వచ్చినప్పుడే మాట్లాడతాడు కానీ విడిగా కూర్చుని అక్క ఎట్లా ఉన్నావు ఏం చేద్దాం అని నాతో ఎప్పుడు తనకు ఆ బాండింగ్ లేదు. ఓన్లీ సోనియాతోనే మోస్ట్ ఆఫ్ ద టైం. వాడు మాట్లాడినప్పుడు మీరెళ్ళి మాట్లాడి మీరు చెప్పాల్సింది కదా, అరే నువ్వు మా టీమో, నువ్వు మాతో మాట్లాడాలి కానీ ఊరికే అక్కడ వెళ్ళి మాట్లాడితే ఏమొస్తుంది? నేను నిఖిల్ని ఆల్రెడీ చెప్పా, నిఖిల్ నేను నీతో మాట్లాడాలి నిఖిల్ అని చెప్పాను. ఆయన తర్వాత మాట్లాడదాం అక్క అన్న. అవాయిడ్ చేశాడు, కావాలని అవాయిడ్ చేశాడు. తనకి నాతోటి కెమిస్ట్రీ, నేను తను ఒక మంచి లీడర్ అని నేను చూస్ చేసుకున్నా కానీ తనకు నేను ఒక గుడ్ టీమ్ మెంబర్ ఆర్ గుడ్ కంటెస్టెంట్ అవుతానని తనకు అనిపించలేదు. నిఖిల్ అండ్ సోనియా ఇద్దరు తేనె పూసిన కత్తి టైప్స్ అంటారు. 1000% రాసుకోండి నా మాట. షూరా? షూర్. అంటే నమ్మించి గొంతులు గోయడంలో ఫస్ట్ అంటారు. సోనియా అయితే అసలు పెద్ద ఐ డోంట్ నో కత్తే. షీఈస్ వెరీ 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 షార్ప్. ఆఖరికి వచ్చే రోజు కూడా పెద్ద అని ఆపేశారు ఏంటి? పెద్ద వెపన్, షీఈస్ అ వెపన్ అండ్ దట్స్ వై నిఖిల్ అందుకనే నిఖిల్ సోనియాని తన టీంలో ఉంచుకోవాలనుకుంటున్నాడు. అవతల వైపు వెళ్ళిందనుకో తన మీద వెపన్ వస్తుంది కదా. స్ట్రాంగ్ కంటెస్టెంట్కి ఎదురు వెళ్ళడం బదులు వాళ్ళని పక్కన ఉంచుకుంటే మంచిది అనే స్ట్రాటజీతో నిఖిల్ వెళ్తున్నాడు అంటారు. అండ్ నాకు ఆల్వేస్ నిఖిల్ ఒక మాస్క్ వేసుకున్నట్టు అనిపించేది. తను రియల్గా తను రియల్ నిఖిల్ అన్నది నాకు చూపించలేదు. ఎప్పటి నుంచి అనిపించింది అసలు అట్లా? మేము టీమ్స్ ఫామ్ అయినప్పుడు సోనియా రాలేదు తన టీంలో కన్నా బాధ, నేను ఉన్నానన్న ఆనందం కన్నా తను రాలేదన్న బాధ, తను అవతల టీంకి వెళ్తే అమ్మో మనకి ప్రాబ్లం అవుతుంది, నాకు అదంతా రియల్ అనిపించలేదు. అంటే అండ్ చాలాసార్లు నేను ఒకవేళ తనతో మాట్లాడాలన్నా కోఆపరేట్ చేయాలన్నా తను ఎప్పుడు కూడా అక్క ఏదన్నా నాకు చెప్పక్క అని అంటాడు కానీ రియల్గా తను నిజంగా చేయలేదు. యూజువల్గా కెప్టెన్స్ ఎవరైనా ఏమనుకుంటారంటే, కెప్టెన్స్ లేకపోతే చీఫ్స్ ఎవరైనా ఒక గ్యాంగ్ ఉన్నప్పుడు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే మంచిది అనుకొని ఉంటారు కదా, అందులో ఫేక్ ఏముంది? అవును, తనకు నిజంగా తను సోనియాని ఇష్టపడి తన టీంలో ఉండాలనుకోవాలి కానీ
తను అవతల వైపు వెళ్తే మనకు ప్రాబ్లం అవుతుందని తీసుకోకూడదు. నువ్వు నిజంగా బిగ్ బాస్ అనే షోకి వచ్చింది ఫైట్ చేయాలి, రియల్గా ఉండాలి. అంతేగాని ఆమె వైపు వెళ్తే మనం ఆమెను మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఫేస్ చేయి. తను అలాంటి లీడర్ అని నేను వచ్చా. అది స్ట్రాటజీ అనుకోవచ్చు కదా. ఓకే, సోనియా కావాలనుకోవడం తప్పలేదు. నేను తను ఇష్టపడి వస్తే నన్ను ఎందుకు పట్టించుకోలేదు, అది నాకు పాయింట్. అది నాకు నచ్చలేదు. సో ఒక టీంని లీడ్ చేయడానికి అనర్హుడు అంటారు. అవును, టీంలో నాకు సోనియాకి పడినప్పుడు నేను చెప్పాను కూడా. తనతో ఎందుకు చెప్పానంటే కూర్చోబెట్టి మాట్లాడించి మీ ఇద్దరికి పట్టలేదు కదా, యాజ్ అ లీడర్ తను మా ఇద్దరిని కలపాలి. తను పట్టించుకోలేదు. ఎలా ఉండగలుగుతాం ఇంత డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు? సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే యాజ్ అ లీడర్, తన టీమ్ లీడర్గా కూర్చోబెట్టి టీం అందరితో డిస్కస్ చేసి మమ్మల్ని కలుపుతాడు, టీంని స్ట్రాంగ్ చేస్తాడు అనుకున్నాం. కానీ పని చేయలేదు, ఆ అటెంప్ట్ చేయలేదు. ఓకే బాబక్క, ఇప్పుడు దాకా హాట్గా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు సరదాగా చిన్న గేమ్ ఆడదాం. అమ్మయ్య, మీరు వెళ్ళటమే గుదిబండ కుకింగ్ డిపార్ట్మెంట్ ఎత్తుకున్నారనేది మీ అభిప్రాయం. అవును. సో ఆ కుకింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించే మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను. ఆ ఇమేజెస్ హౌస్లో ఉన్న పార్టిసిపెంట్స్ ఎవరు రిలవెంట్ అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు కూడా కుకింగ్ డిపార్ట్మెంటే అదిరిపోయింది. నేను బయటికి వెళ్ళి ఫస్ట్ బేబక్క రుచులు అని ఒక బండి పెడతాను సార్, పెట్టకపోతే చూడండి. ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏదో లోపల వేసి ఉంటే నిజంగా అదిరిపోయింది. ఛాన్స్ ఇవ్వలేదు సార్, ఏసీ లోపల పెడి దోశారు. సరే, ప్రాపర్టీస్ అయితే నా చేతికి వచ్చేసాయి. నేను కూడా రెడీగా ఉన్నా. ఫస్ట్ ప్రాపర్టీ, మీ ఫేవరెట్ ప్రాపర్టీ. నాకు అర్థమైంది ఏమై ఉంటుందో. నా జీవితమే తల్లకిందులు చేసిన ఈ కుక్కర్ని మాత్రం చిచ్చి నేను నా ఇంట్లో కూడా ఉంచను సార్. నాకు వద్దు సార్. సార్ ఎలిమినేట్ చేయండి సార్ ఆ కుక్కర్ని ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో నుంచి. కాదు, కుక్కర్ చూసినప్పుడల్లా ఇంక జీవితాంతం అదే గుర్తొస్తుందేమో మీకు. నేను అడుగుదాం అనుకున్నా యాక్చువల్లీ. అయిపోయి నాకు ఆ కుక్కర్ నాకు ఇవ్వండి సార్, మెమరీగా ఉంచుకుంటా. తీసుకో, ఇది నాకే సొంతం. ప్రెషర్ కుక్కర్లో ఎవరిని ఫీల్ అవుతున్నారు హౌస్లో? నాకు తెలిసి పాపం ఈ ప్రెషర్ అంతా నేను లేను కాబట్టి సీత మీద పడవచ్చు. పండగను కూడా ఆలోచించుకోకుండా సీత కుక్ చేసింది. కరెక్ట్గా ఈ ప్రెషర్ ఆ పిల్లకి ఇస్తారు చూడండి, రాసుకోండి. అక్క, నేను అడిగింది ప్రెషర్ కుక్కర్ అంటే ప్రెషర్ ఇచ్చేది కాదు నేను అనేది. ప్రెషర్ కుక్కర్ లాగా పేలే టైప్స్ ఎవరైనా లోపల ప్రెషర్ కుక్కర్ లో కుక్ అయ్యేవాళ్ళు కాదు. బుర్ర అర్థం కావటానికి కాస్త అంత టైం పడుతుంది సార్. సార్ ప్లీజ్ సార్, ఇంకా మీరు లోపల ఆ దెబ్బలోనే ఉన్నట్టు. ఆగండి సార్, నాకు అందుకే డౌట్ వచ్చి ముందల ఇంట్లో సగం బ్రెయిన్ వదిలిపెట్టి వచ్చా, మొత్తం లోపల పోయి ఉంటే ఇది కూడా చెప్పేదాన్ని కదా సమాధానం. ఇప్పుడు చెప్తాయి, ప్రెషర్ కుక్కరే కదా, లోపల ఎవరు వింటారు. ఇప్పుడు ఈ ప్రెషర్ పేలేది సీతే. ప్రెషర్ తీసుకొని ఒక్కసారి పేలుతుంది చూడండి సార్. అట్ల కాడతో ఏం చేస్తుంది తెలుసు కదా, దోశ అటు ఇటు వేస్తాం. ఫ్లిప్ అయ్యేది ఎవరు చెప్తా, మీ ఉద్దేశం? ఇది కూడా చెప్తా. ఇది ఖచ్చితంగా నాకు తెలిసి నిఖిలే అంట. అంటే ఎట్లా, ఎందుకని అంటే ఒక్కోసారి ఒక్కోలాగా. మనమే కదా ఈ రూల్స్ సెట్ చేసుకుంది, అక్కని స్ట్రిక్ట్గా ఉండమంది. సో అది ఫాలో అయ్యిందని ఒక్క మాట కూడా నేను చెప్పలేదు. ఫస్ట్ నేను తన టీంలో వెళ్ళండి, అక్క నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు నా టీంలోకి వచ్చినందుకు. దాని తర్వాత ఏమో నువ్వు సోనియా అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, నాకు వేరే టీంలోకి వెళ్దాం అన్నప్పుడు అంటే తను నిజంగానే అంటే అభిమానం ఉంటే తను అది చూపించాలి, అది చూపించలేదు. బట్ హీ ఫ్లిప్డ్, అక్క అయితే మీ ఇష్టం అక్క అన్నట్టు. ప్రాపర్ ఒపీనియన్ లేదు. ఇది కన్ఫర్మ్గా తనే. సో నిఖిల్ ఇస్ ద ఫ్లిప్పర్ అంటారు. ఫ్లిప్పర్ అంటే మాస్క్ వేసుకున్నాడు తను, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. అంతే అంతే. మిర్చి, హూ ఈజ్ ఇన్ఫ్లేమబుల్? సోనియా. మామూలుగా కాదండి బాబోయ్, అసలు ఆమె దగ్గర దరిదాపులకి వెళ్ళినా సరే మిరపకాయ పేలినట్టు పేలిపోద్ది. ఆమెను చూడను కూడా చూడకూడదు. అదొక్క క్వాలిటీ అనా వాళ్ళు? అదే కాదు, ఏదన్నప్పుడు నాకు సార్ ఇవి పంపించారు, ఏంటి పూల్ మక్కని అవి పంపించారు. సో తను నా వైపు వచ్చిందనమాట. వచ్చి అక్క మీరు తింటారా అంది. వద్దు నాన్న. ఇప్పుడు వద్దా, తర్వాత కూడా వద్దా, కన్ఫర్మ్గా చెప్పండి. ఏమో నేను అంత ఆలోచించుకోలేను, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వద్దు అన్న. అంత తను ప్రతి మాటలో ప్రతి దాంట్లో అమ్మా బాబోయ్. తను వాంటెడ్ గా చేస్తుందా, లేకపోతే తనకి నిజంగానే యాంగర్ ఉండి అట్లా యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అట్లా ఏమన్నా? తనకి డెఫినెట్ గా నాకు తెలిసి అయితే తను గట్టిగా అయితే దెబ్బలు తింది. తను లా చదువుకుంది, తనకు ప్రతి పాయింట్ గుర్తుంటే తను మెమరీ టెస్ట్ చేస్తుంది. ప్రతి కంటెస్టెంట్ వీళ్ళకి మెమరీ ఎంత ఉంది, ఎవరు ఏంటి, బాగా స్ట్రాటజీతో బాగా ప్లాన్డ్గా వచ్చింది సోనియా. తన వల్లే నేను యాక్చువల్లీ బయటకు వచ్చింది. వీళ్ళందరికీ ఉందో చూడండి, ఈ మిరపకాయ మామూలుగా ఉండదమ్మా, ఫ్లేమబుల్ ఇది బాగా. ఈ మిరపకాయ చాలా హాట్. నెక్స్ట్ కాకరకాయ. ఎవరు చేదుగా ఉంటారు ఇంట్లో? మనీ చాలా నెగిటివ్గా ఉన్నాడు. కాకరకాయ మనీకి ఇస్తాను నేను. తను రాగానే ఒక సింపతి ఫ్యాక్టర్
నేను ఇట్లా ఇది చేసుకోవాలనుకున్నా. నేను అట్లాంటి సింపతి ఫ్యాక్టర్ ప్లే చేయాల. ఏదైనా మనం చెప్పినా కూడా దాన్ని నేను నమ్మాలా నమ్మకూడదా చాలా నెగిటివ్గా ఆలోచిస్తాడు. తన నుంచి ఏదొచ్చినా చేదుగా ఉంటుందని అతను మోస్ట్ మాట్లాడేది ఆఫ్ ద టైం కానీ నాకు తన దగ్గర నుంచి నెగిటివిటీ కనిపించింది. అదంతా వాంటెడ్గా చెప్తుంది. వాంటెడ్గా 100%. మరి మీరు ఎప్పుడైనా చెప్పారా మనీకి? నేను మనీకి చెప్పాను, నువ్వులాగా ఉండమ్మా, నువ్వు ఎక్కువ ఆలోచించుకో, నువ్వు నా తమ్ముడివి. అక్క మీరు ఎందుకు ఇలా చెప్పారు, వాళ్ళు ఎందుకు ఇలా చెప్పారు, ఏదో లోపల ఆలోచించుకుంటూ ఏదో ఒక స్ట్రాటజీ. ఓ అయితే మీకు ఈ పాయింట్ చెప్పింది వాళ్ళ, ఓకే ఓకే, ఏదో ఒక నెగిటివ్ వైబ్ కనిపించింది. అంటే వాటన్నిటితో పాటు ఈ సానుభూతి అనేది కూడా ప్లే చేస్తున్నాడు అనేది 100%. ఈ రీజన్ అన్నా చెప్పి మనీ నామినేట్ చేసి ఉండొచ్చు కదక్క. నేను మనీని ఆల్రెడీ అందరూ టార్గెట్ చేసి అప్పుడు సెకండ్ డే అందరూ నామినేట్ చేస్తుంటే ఒక దెబ్బతిన్న వాళ్ళని ఇంకా దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు. అది వీక్ గేమ్. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ కేమ్ అవుట్ లైక్ దిస్. నేను ఒక వీక్ గేమ్ ఆడి ఒక స్ట్రాటజీ ప్లేన్ చేసి వాళ్ళకి పుల్లలు పెట్టి నేను తప్పించుకొని నేను ఆడాల. నేనుగానే ఉన్నా, కాకపోతే లోపలికి వెళ్ళాక ఆ ప్రెషర్కి నేను పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయాను. నెక్స్ట్ బ్లెండర్, ఒక కలుపుగోలుతనం ఎవరిలో ఉంటుంది? ఫస్ట్ యాక్చువల్లీ ఇది నేను నిఖిల్ అనుకున్నా, అందరినీ కలుపుకొని అందరితో కలుపుకోలుతనంగా అన్నీ ఉండి అని. కానీ నాకు స్లోగా నిఖిల్ అది కనిపించలేదు. ప్రస్తుతానికి నాకు తెలిసి శేఖర్ భాష అందరితోటి కలిసి పాప ఎవరి గురించి ఒక్కరోజు ఏమీ చెప్పడు. ఆయన చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉంటాను అనుకున్నాడు. పాప అందరిది తను చాలా కలుపుకోలుగా, ఎవరినైనా కలుపుకోవడానికి చూస్తాడు. గొడవలు పడ్డా అస్సలు. మరి సంతరా విషయంలో గొడవ జరిగింది కదా సోనియాతో, ఆయనే కావాలని గొడవ పెట్టుకున్నట్టుంది. అది తను అప్పుడు కూడా తనే గొడవ పెట్టుకుంది. మీరు గమనిస్తే సోనియానే గొడవ పెట్టుకుంది. తను ట్రిగర్ చేసింది కూడా సోనియానే ఆ రోజు. అలా లోపల ఇప్పుడు చాలా మందికి ట్రిగర్ చేస్తుంది. రాస్కో సాంబా అన్నట్టు చెప్తున్నా చూడండి. ట్రిగ్గర్ అయ్యింది శేఖర్ భాష కాబట్టి తనతో అట్లా మాట్లాడింది. కానీ అది పాయింట్అవుట్ చేసింది మటుకి అందరినీ, మీరందరూ మనీ పాయింట్అవుట్ చేశాడు. మనీ తినక ట్రిగర్ చేశాడు సోనియాకి. సోనియా వచ్చేసి బట్ శేఖర్ భాష అందరితో కలుపుకోలుగా, తన నుంచి అయితే ఎవరికి ఏం ప్రాబ్లం రాదు. వాటర్ ట్రాన్స్పరెంట్గా ఎవరున్నారు? ట్రూ సెల్ఫ్కి అయితే నైనిక. తనుగానే ఉంది. ఏ రోజు కూడా తను ఏదో ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకుని తను రాలేదు. అండ్ నాతో కూడా మంచిగా ఉంది, అందరితో మంచిగా ఉంది. క్లాన్ చూస్ చేసుకున్నప్పుడు, ఇంత మంచి ఒపీనియన్ ఉన్నప్పుడు నైనికానే చూస్ చేసుకుని ఉండాల్సింది. నైనికానే చూస్ చేసుకుందాం అనుకుని నేను అప్పుడు ఏమనుకున్నానంటే నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీలో నేను నేర్చుకోవాలని. ఎందుకంటే నైనిక యాక్చువల్లీ నన్ను మూడో చీఫ్గా అనుకుందంట. కానీ నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి యష్మి అయితే బాగుంటుందని. నైనిక ఎప్పుడు చెప్పింది ఈ మాట? క్లాన్స్ చూస్ చేసుకోకముందా, చూస్ చేసుకున్నాక? ఇది ముందే తెలుసు నాకు. ముందే తెలిసి కూడా మరి మీరు నిఖిల్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అదే చెప్తున్నా, తను నాకు ఒక గ్రేట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఒక గ్రేట్ లీడర్గా నాకు అనిపించాడు. కాబట్టి అందుకే తనతో చెప్పా, నిఖిల్ నిన్ను చాలా అభిమానంతో నేను నీ క్లాన్లో, ఈవెన్ నాకు నైనిక నేను చీఫ్ అవ్వాలనుకున్నా కూడా నాకు తను ఫేవరబుల్గా ఉన్నా నేను నిన్ను చూస్ చేసుకుంటాను. కారణమే స్ట్రాంగ్ కంటెస్టెంట్ టీంలో ఉండి నేను స్ట్రాంగ్ అవ్వాలని చూస్ చేసుకుంటా అని చెప్పా నేను. నాకు అక్కడ పడింది. నాకేమనిపిస్తుంది అంటే నైనిక పాపం మీ ఇంట్లో దీపం పెట్టడానికి వస్తే మీరు నిఖిల్ టార్చ్ లైట్ చూసి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అందుకనే ఆ రోజు పెట్టారు కదా, మీరు చూస్ చేసుకునే చాయిస్ బట్టే మీ నెక్స్ట్ ఉంటుందని. బాగుంది. సో అది నైనిక అయితే చాలా ట్రాన్స్పరెంట్గా అందరితో ఇమిడిపోయేలాగా ఉంది అని చెప్పి బేబక్ అనుకుంటుంది. మంచిదే, కానీ అలా ఉంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంది. చాలా ప్యూర్గా ఉంది తను అక్కడ. చూద్దాం, తొండ ముదిరితే ఓసరి విల్లైనట్టు తను కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుందో, పోను ఎక్స్పీరియన్స్ వల్ల మారుతుందో. అవును. బ్యాక్ స్టాబింగ్ నాకు స్టాబింగ్ అయితే నాకు నిఖిలే. తను అక్క మనం ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తే నేను స్ట్రిక్ట్గా ఉండి అది ఫాలో అయినప్పుడు తను చీఫ్ పొజిషన్లో ఉండి నన్ను కాపాడగలిగి, తనకు తెలుసు ఆ కుక్కర్ ఇష్యూ అన్నది నా ఇష్యూ కాదు, తను కాపాడగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు కూడా తను కాపాడలేదు. యష్మి వచ్చి అప్పుడు నాకు కత్తి వద్దు. సో బ్యాక్ స్టాబింగ్ నిఖిల్. గరం మసాలా అన్ని ఫ్లేవర్స్ కలగలుపున్న వాళ్ళు ఎవరు? ఘాటుగా ఉండేది ఎవరు? నాకు తెలిసి ఈ మసాలా లేదే ఏ కూర అవ్వదు. నాకు తెలిసి అలాంటి మసాలా మా విష్ణుప్రియ అవ్వగలుగుతుంది. తన దగ్గర అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ కరివేపాకు. కూరలో కరివేపాకు అంటారు కదా, అలాగే ఎవరు హౌస్లో?
సో నాకేమనిపించిందంటే సీత ప్రేమకు లొంగిపోతుంది. అంటే ఎవరైనా మంచిగా ప్రేమగా ఉన్నారనుకో ఏదైనా చేస్తుంది. పనులు చేపించుకుంటారు కానీ తన్ని లెక్క చేయకుండా కూరలో కరివేపాకు తీసి పడేసినట్టు పడేస్తారు అంటారు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు గెలిచారు కదా, ఇప్పుడు వాళ్ళు అయినప్పుడు డస్ట్బిన్ లో ఉన్న కోక్ తీసుకొచ్చి బయట పెట్టి వీళ్ళతో చెత్త తీపించడం అన్ని పాపం అమ్మాయి అందుకే బర్స్ట్ అయింది కదా, ఇట్లా పనులు చేపిస్తున్నారని ఆల్రెడీ తను పాపం చేస్తుంది. ఆ అమ్మాయిని డెఫినెట్గా ఇలా కరివేపాకులా వాడుకుంటారు 100%. షుగర్లా స్వీట్గా ఉండేది ఎవరి హౌస్లో? షుగర్ లాగా అందరితో మంచిగా ఉండి అందరితో స్వీట్గా ఉన్నది ఓం గారు. అసలు ఆయన ఉన్నాడా హౌస్లో? ఆయన ఉన్నట్టు నాకు అనిపించలేదు, కానీ పాపం ఆయన వస్తారు. బస్కే నెక్స్ట్ వీక్ కాదు, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి. బేపక్క గారు మీరు తిన్నారా? మీరు టైంకి తినట్లేదు, మీరు టైంకి తినాలి. మీరు హౌస్కి అన్నీ చేస్తున్నారు కదా. బేపక్క గారు నేను వచ్చేస్తున్నా, మీరు టైంకి తినట్లేదు. వెరీ స్వీట్. అండ్ బిర్యానీలో యాలుక అన్వాంటెడ్గా రావడము, అవసరం లేకపోయినా ఉండడం, డిస్టర్బెన్స్ లాగా అనమాట. అలాగే ఎవరు మీ ఉద్దేశం? పాపం శేఖర్ భాష గారు తెలియదు ఆయనకి. శేఖర్ భాష గారు కబాబ్ మే హడ్డీ. ఎంత శేఖర్ భాష గారు సన్నగా ఉంటే మటుకి మీరు కబాబ్ మే హడ్డీ అంటారా? పాపం ఆయన కావాలని చేయరు, మేము ఏదో మాడుకుంటూ ఉంటాం, ఆయన వచ్చేసి ఏదో అర్థం కానీ అసలు దీని అర్థం ఏంటో సార్, దాని అర్థం ఏంటో సార్, మొత్తానికి కన్ఫ్యూజ్ చేస్తారు. మాకు అసలు విషయం ఏం మాట్లాడుకుంటున్నా అర్థం కాదు. నాకు తెలిసి అక్కడ సగం బుర్రకు పోవడానికి కారణం కూడా ఈయనే ఉంటాడు. ఈ జోకులకి మా ఇంట్లో సగం బుర్ర వదిలేసి వచ్చానండి. సో ఆ మిగతా సగం బుర్ర హౌస్లో పోయింది ఆయన వల్ల. పాపం శేఖర్ భాష గారు, మీ జోకులు తరతరాలు గుర్తుంటాయి సార్. సార్ నెక్స్ట్ డస్ట్బిన్. మైండ్ పొల్యూట్ అయిపోయి కొంచెం అట్లా బిహేవ్ చేసేవాళ్ళు ఎవరు? మణికంఠ చాలా అక్కర్లేదంతా తను కూర్చుని ఇదే ఇలా ఆలోచించుకోవాలి ఇలా అనుకుంటూ ఉంటాడు. మైక్లో ఇది మైక్ కదా, చూస్తూ ఉంటాడు. అంటే తన ఆట తను ఆడకుండా పక్కోళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎవరెవరు ఏం మెంటాలిటీ, తను ఇంత చెత్త ఆలోచించుకోకుండా తనగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. బేబక్క వెళ్ళే ముందు మీకు చిన్న పని పెడుతున్నాను. ఆ టాస్క్ చాలా స్వీట్ థింగ్. టాస్క్ అంటే స్వీటెస్ట్ టాస్క్. 13 మంది కంటెస్టెంట్స్, వీళ్ళలో ఎవరు విన్ అవ్వాలని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో మీద విషెస్ తెలియజేస్తూ ఆ ట్రీ కట్టండి. విష్ణు, ఆల్ ద వెరీ బెస్ట్. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా నువ్వు బయటికి రావాలని మనస్ఫూర్తిగా నేను అంటే బెజవాడ బేబక్క అండ్ నా ఫ్యాన్స్ ఫాలోవర్స్ అందరి తరపు నుంచి ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అర్జున్ ఎంత పైన ఉంటుందో కట్టేయచ్చా? ఎక్కడ కట్టాలి? మీ కంఫర్ట్ ఎక్కడైనా కట్టచ్చు. ఈ కంఫర్ట్ లోపల ఇచ్చింటే బాగుండేది, ఇక్కడ మాత్రం బాగా ఇస్తున్నారు సార్. లోపల ఇచ్చినా తీసుకునేలా కనిపించలేదు. ప్రెషరే తీసుకున్నా. కుక్కర్ నేను మర్చిపోను సార్, జీవితంలో కుక్కరే వాడిని. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఇలా మా విష్ణు పేరే ఇలా అంటే చాలు. అది వాళ్ళ చిట్ చాట్ మన బేబక్కతో. రేస్లో రన్ చేయడం మా కంటెస్టెంట్స్ చేతిలో ఉంది, వాళ్ళని ఓట్ చేసి విన్ చేపించడం మీ చేతిలో ఉంది. సో ఆడియన్స్, కీప్ వాచింగ్ బిగ్ బాస్ సీజన్ 8 and vote for your favorite contestants. Don't miss it. So Bebakka, thank you so much and all the best for your future endeavors. Thank you so much, Arjun. So that's all for today. Signing off, me Arjun Ambati.